నిన్న కొండాపూర్ శ్రీనిధి ఇంపీరియల్ పార్క్‌లో సర్వే నంబర్ 63, 67లో గత 25 సంవత్సరాల క్రితం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫ్లాట్స్ వేసి విక్రయించాడు. ఆ సమయంలో నిరుపేదలాంటి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి వారే పొజిషన్‌లో ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత కొండాపూర్ నివాసులైన దాసరి బాలరెడ్డి, సంజీవారెడ్డి మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో వచ్చి పేదలకున్న ఫ్లాట్లను జేసీబీ సహాయంతో హద్దురాళ్లను పెకిలించి పాఠశాలను కూడా ధ్వంసం చేసి ప్రీకాస్ట్ వాల్స్‌ని కూల్చివేసి అందులోనే గుంత తీసి ఎవరికీ కనిపియకుండా పూజ చేశారు. కావున ఈరోజు ఫ్లాట్స్ యజమానులు అందరూ కలిసి ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా కోరుచున్నాము. ఇందులో పాల్గొన్నవారు సుంకరి వెంకటేష్, వంగేటి భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, రాజారెడ్డి, అర్జున్ రావు, సుంచు మహేందర్, ఇమిడి యాదిరెడ్డి, బొక్క శ్రీకాంత్ రెడ్డి, ఆర్ బ్రహ్మయ్య, శ్రీనివాసులు, ఎం రామిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి దొంగ లెక్క రాత్రిపూట అంతా దున్నేసిపోయిండు. దున్నేసి మొత్తం ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా అన్ని ఫ్రీ కాస్ట్ ఉన్న వాళ్ళు ప్లాట్లని ఊలగొట్టి అందులోనే గొయ్యి తీసి అందులోనే మళ్ళీ పూడ్చిపెట్టడం జరిగింది. వాళ్ళది కూడా కొంతమంది హస్తం ఉంది దీంట్లో. స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులతో చేతులు కలిపి ఎక్కడైతే కనబడుతుంది 8 ఎకరాలు భాస్కర్, మొత్తం 8 ఎకరాలు దాసరి బాలరెడ్డి అండ్ సంజీవరెడ్డి వాళ్ళ బాపద్ది. వీళ్ళు 25 ఏళ్ళ కిందనే కోరెడ్డి శ్రీనివాసరెడ్డికి అమ్మేసి వాళ్ళు మొత్తం ప్లాట్లన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాకనే వాళ్ళు ప్లాట్లు వేయడం జరిగింది. 20 ఏళ్ళ సంది గరీబోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం, పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం, పిల్లల కోసం కొనిపెట్టుకుంటే ఈరోజు మొత్తం రాత్రిపూట దొంగల్లాగా వచ్చి దున్నాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? ఒకసారి మీరు చూడండి, ఈ చెట్లను చూడండి ఒకసారి మీరు. అన్ని ఎర్రచందనం చెట్లు 20 సంవత్సరాల చెట్టు ఒక్కొక్కటి. వాళ్ళు స్థానికంగానే ఉంటారు, మళ్ళీ ఇక్కడనే ఉంటారు. 20 ఏళ్ళ సంది ఏం చేశారు? ఇవన్నీ ఎర్రచందనం చెట్లు, ఇవి ఇన్ని ఏళ్ళ సంది వాళ్ళ పొలంలో ప్లాట్లు అవుతుంటే ఏం చేశారు వీళ్ళు 20 ఏళ్ళ నుంచి? మేము ఏమంటారు, గాడిదలు కాసిరా? లేకుంటే ఏదన్నా ఇబ్బంది జరిగితే గరీబోళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలే చేసుకునే పరిస్థితి ఉంది. దీంట్లో తగు న్యాయం చేయాలి. ఎన్ని ప్లాట్లు ఉంటాయి సార్ దీంట్లో? దాదాపు 160 ప్లాట్లు ఉంటాయి ఇందులో. శ్రీనిధి మొత్తం వచ్చి 1000 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో మాత్రం ఏదైతే 8 ఎకరాలలో 200 ప్లాట్లు. అంతా గరీబోళ్ళు ఆ రోజు తక్కువ రేటుకు వచ్చిందనో ఏందనో 20 ఏళ్ళ కింద కొన్నారు. ఈ రోజు మొత్తం ఇట్లా అన్యాయం చేయడం ఇది పద్ధతి కాదు. కొంతమంది స్థానిక నాయకులతో కలుపుకొని ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉసురు ముడుతుంది వాళ్ళకి తెలుస్తలేదు. పిల్ల తరానికి వాళ్ళ ఉసురు ముడుతుంది వాళ్ళకు. సుమారుగా ఫ్రీ కాస్ట్ వేసినాం. ఒక్కొక్క ప్లాటుకు ₹1,00,000 చొప్పున ఖర్చు అయ్యింది. 20 లక్షలు మాకు చెల్లించాలి. 20 లక్షలు ప్లస్ మేము అన్ని లేఅవుట్లు మళ్ళీ లేఅవుట్ చేసి ఇంతకుముందు జడగొడితే కడీలు వస్తాయి. కడీలు అది సుమారుగా 30 లక్షల ఖర్చు వరకు వచ్చింది. దానికి మాకు వెంటనే వాళ్ళు చెల్లించాలని మీ ద్వారా మనం చేస్తాం. ముందు కూడా వీళ్ళ మీద 11 కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కూలగొట్టినందుకు. వీళ్ళ ల్యాండ్ లేదు, ఆల్రెడీ అమ్మేసారు. అమ్మిన తర్వాత మళ్ళీ కావాలని దీన్ని సృష్టిస్తుర్రు, ఏదో వస్తుందని చెప్పి. అప్పుడు భూమి అమ్మినప్పుడు 60,000 ఎకరం లాగా అందరూ విక్రయించారు. ఇప్పుడు రేటు పెరిగే వరకు అంత సమస్య ఉందో లేదో సమస్య సృష్టించి కొందరు స్థానిక నాయకులు దీన్ని వీళ్ళ ద్వారా ఏదో కబ్జా చేసి ఎక్కువ రేటుకు అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు కొంచెం మాకు మద్దతుగా నిలబడి ఈ ప్లాట్ల వాళ్ళందరికీ కొంచెం సాయం చేయగలరు. గరీబులు చాలా ఉన్నారు, వాళ్ళకి ఆత్మహత్యలే దిక్కు. రెండవది పెళ్ళి అయితే కూతురుకు కట్నం కిందికి ఇచ్చిర్రు, కాదంటే అది విడాకుల దాకా వస్తుంది. కొంచెం ఈ సమస్యలన్నీ దృష్టికి తీసుకుపోయి అధికారులు కూడా సహకరించి ఈ ప్లాట్ల వాళ్ళకి న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఈ ప్లాట్లు కొనుక్కొని మా పిల్లలకు పెళ్లిళ్ళకి ఇచ్చినాము. ఆ పెళ్లిలో వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలతో రోజు పంచాయతీ అవుతున్నది. దయచేసి ఈ ప్లాట్లను మాకు ఇప్పించగలరు. ఈ దౌర్జన్యంగా వచ్చిన బాలరెడ్డి, సంజీవరెడ్డిలను కఠినంగా శిక్షించి మాకు ఇప్పుడు కంపౌండ్ వాళ్ళకు 10-15 లక్షల రూపాయలు అయినాయి. అవి మా నష్టపరిహారం కూడా చెల్లించాలని అధికారులకు విన్నవించుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? నష్టపరిహారం కావాలంటారా? ప్లాట్లు కావాలి, ప్లాట్ల జోలికి రావద్దు. వాళ్ళు వస్తే ఫ్రీ కాస్ట్ వాళ్ళు ₹1,00,000 చిల్లర లక్షతో పెట్టి ప్లాట్ల ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టిస్తే మొత్తం గులగొట్టిరు. కొండాపూర్ విలేజ్ మేము పుట్టి ఇక్కడనే పెరిగినాం. ఈ వెంచర్లో కూడా మా జాగా కూడా ఉంది. మాది వెనకపోతే దాన్ని ఎప్పుడో అమ్మేసినాం. వీళ్ళు అమ్మిరు, మేము అమ్మినాం. 20 ఏళ్ళ కింద నుంచి వెంచర్ అవుతుంది. 20 ఏళ్ళ కింద నుంచి ప్లాట్లు కొన్నోళ్ళు అమ్ముతునేవారు, కొనుక్కుంటునేవారు. వీళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చి 2019 నుంచి వచ్చి రాత్రి వస్తారు, పొద్దున్నాక రారు. మళ్ళీ మా భూమి ఉంది, మా ప్లాట్ల కడీలన్నీ మొత్తం తీసేసి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ కడీలన్నీ వాతుకుంటే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి తీసేస్తారు. ఇట్లా చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు.
మా పైన క్రిమినల్ కేసు ఉంది, ప్లస్ మేము కోర్టులో ల్యాండ్ సివిల్ కోర్టులో హైకోర్టులో కూడా వెళ్ళినాం. ఆ కోర్టుకు వాళ్ళ పెండింగ్లో ఉన్నా కూడా రాత్రి వచ్చి దొంగలు లెక్క వచ్చి ప్లాట్ల కడీలు అనేది తీసి మేము ప్రీకాస్ట్ వాల్స్ ఒక్కొక్క ప్లాట్కు 1,00,000 2 లక్షలు పెట్టి వేసుకున్నాం. రాత్రి వచ్చి మొత్తం 24 ఎకరాలకు ఉందా కేసు, 8 ఎకరాలకు ఉందా? ఈ 8 ఎకరాలకే సర్వే నంబర్ 63, 67 ఈ 2 సర్వే నంబర్లల్లో మొత్తం 28 ఎకరాలల్లో ఇది ఒక 8 ఎకరాలు. ఇది అసలు వాళ్ళ దాసరోళ్ళదే కానీ వాళ్ళ పాలోళ్ళది ఎప్పుడో అమ్మిరు వాళ్ళు. ఆ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, మొత్తం అన్నీ ఉన్నాయి. అన్నింటినీ తీసేసి ఇప్పుడు మాది ల్యాండ్ ఆయన వచ్చి ఇలా కూర్చుంటున్నారు. ప్రీకాస్ట్ వాల్స్ 1,15,000 ప్లాట్లు ఇప్పుడు 10 ఎవరు భరిస్తారు? రాత్రి వచ్చి పొక్క తీసి మొత్తం దేని తెలియకుండా ఆనవాళ్ళు లేకుండా దాన్ని మళ్ళీ కూడిపేసి. గతంలో వీళ్ళ మీద 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వీళ్ళ మీద. వాళ్ళు మా మీద క్రిమినల్ పెట్టిరు, సివిల్ పెట్టిరు, అన్నిటికీ మేము పోతున్నాం, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. మళ్ళీ రాత్రి వస్తారు, కడీలు అన్నీ తీసేస్తారు, ఎంత ఇబ్బంది చేస్తున్నారు. ఇంత పెద్ద చెట్లు ఇప్పుడు ఇక్కడ చెట్లు కూడా ఉండే, మాకు రాత్రి వచ్చి చెట్లు కూడా తీసేసి ఇంత పెద్ద చెట్లను, ఒక 20-30 చెట్లను. మరి మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చినామో వాళ్ళు రావద్దని పోలీసు వాళ్ళు కూడా చెప్పేసారు, కోర్టు పెండింగ్ ఉందని. వీళ్ళు ఏం చేస్తారు, రాత్రి వాళ్ళు ఎవరో అనుచరులు చాలా మందిని తీసుకొచ్చి మా జేసీబీలు హిటాచీలు తీసుకొచ్చి మొత్తం మేము ఎప్పుడైతే ఉంటాం కదా, రాత్రి ఎందుకుంటాం ఈ ప్లాట్లలో వచ్చి వస్తారు, మొత్తం చెడగొట్టి అంత ఇబ్బంది మమ్మల్ని మొత్తం ఆర్థికంగా నష్టపరుస్తారు, మనం చాలా ఇబ్బంది పెడుతుంది.